परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। సభాదేవతాభ్యో నమః। నిన్నటి రోజున మనం అరుణాచల వైభవం గురించి తెలుసుకుంటూ కంటిన్యూషన్ ఇవాళ పెట్టుకుంటాం. విష్ణువు అరుణగిరిని స్తుతించి అర్చన చేసి మళ్ళీ తన యొక్క డ్యూటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ స్థితికి వెళ్ళగలిగాడు. సరే, సోనాద్రికి 2 యోజనాల దూరంలోని సీమా పర్వతాలలో తూర్పున పూషుడు, దక్షిణాన విశ్వామిత్రుడు, పశ్చిమాన వరుణుడు, ఉత్తరాన త్రిశూలుడు అని నలుగురు దేవతలు అధివసించి, ఇది అరుణాచలగిరికి 4 పక్కల వీళ్ళున్నారు, ఋషులు దేవతలు అధివసించి అక్కడి నుండే ఈ స్వామిని సేవిస్తారు. తూర్పున పూషుడు, దక్షిణాన విశ్వామిత్రుడు, పశ్చిమాన వెస్ట్కి వరుణుడు, ఉత్తరాన త్రిశూలుడు అనే 4 దేవతలు ఆ అరుణగిరికి ఆ 4 డైరెక్షన్స్లో ఉండి అక్కడి నుంచి స్వామివారిని స్తుతిస్తారు. మన డౌట్ రాజు, దేవుడి ముందు కూర్చుంటే పూజ చేయొచ్చా? దూరం నుంచి పూజ చేయలేమంటే చేయొచ్చు. సాధనలో అదే నేను మెల్లగా నేర్పించింది. మనం ఫస్ట్ ఇంట్లో ఎట్లా సాధన స్టార్ట్ అవుతుంది, సాధన మెల్లగా చిన్నపిల్లలకి రామాను, శ్రీరామాను, శివాను నేర్పిస్తారు. మెల్లగా ఏం చేపిస్తారు? శ్లోకాలు నేర్పిస్తారు. శుక్లాంబరగా మెల్లగా ఏం చేస్తారు? స్తోత్ర పఠనం, పెద్ద పెద్ద హనుమాన్ చాలీసా లాంటివి వస్తాయి. తర్వాత మెల్లమెల్లగా గుడికి వెళ్ళడం, గుడిలో స్వామిని గుర్తుపెట్టడం, ప్రదక్షిణాలు చేయడం, అర్చనలు చేయడం, లేదంటే లోపల గుడిలో సేవలు చేయడం, అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తాం. మెల్లగా ధ్యాన మార్గంలోకి వెళ్ళాక ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే. ఇప్పుడు నేను ఓపిక ఉంది కాబట్టి అరుణాచలం వెళ్ళగలను. ఒక స్టేజ్ వచ్చాక అరుణాచలం వెళ్ళాను, నడవగలనా? అందరూ వెళ్ళలేరు అరుణాచలం. ఎందుకు వెళ్ళట్లేదు? రకరకాల రీజన్స్. కొంతమంది డబ్బు లేదు, కొంతమందికి ఓపిక లేదు. డబ్బు ఉంటే ఓపిక లేదు, ఓపిక ఉంటే డబ్బు లేదు, ఏదో రీజన్స్. కొంతమంది పిల్లలు చదవని ఆగిపోతారు, కొంతమంది ఆరోగ్య రీత్యా వెళ్ళలేరు. అందుకని ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక్కసారి వెళ్ళాలి. వెళ్ళి ఆ స్వామిని గుర్తుపెట్టుకొని తర్వాత మనం ఎగ్గొట్టడం కాదు. ఒకవేళ వీలవ్వకపోతే అరుణాచలాన్ని ఇక్కడే ఉండి మనసులో స్వామిని స్తుతించుకోవాలి, పూజ చేసుకోవాలి, మనసులోనే పూజించాలి. ఇక్కడే ఉన్న ప్లేస్ని మనం అరుణాచలంగా మార్చుకోవాలి. మన ఇల్లే అరుణాచలంగా అంటే స్వామివారు ఇక్కడే ఉన్నట్టుగా ఒక చిన్న ఫోటో పెట్టుకొని ఫస్ట్ ఆ క్లైమేట్ క్రియేట్ చేసుకోవడం, ఇదే అరుణాచలం అన్నట్టుగా మార్చుకోవాలి. సో ఫస్ట్ అది అరుణాచలం, తర్వాత ఇల్లే అరుణాచలం, తర్వాత మన లోపల అరుణాచలం, మనసులో అరుణాచలం. అంటే ఎలా మారింది చూడండి. మెల్లగా ఫస్ట్ అక్కడికి వెళ్ళాం, చాలా రోజులు సాధన చేసాం. తర్వాత మన ఇల్లునే అరుణాచలం, ఎక్కడ చూసినా అరుణాచల గిరి ప్రదక్షిణ ఫొటోస్ అను, లేదంటే అరుణాచల శివుడి యొక్క నామాలో, లేదంటే అరుణాచల స్వామి యొక్క పాటలో, లేదంటే అరుణాచల స్వామి యొక్క అర్చనో భజనో, ఇంట్లో ఎటు చూసినా కూడా అంత అరుణాచలం అయిపోయింది. ఫోటోలు ఉన్నా లేకపోయినా వాడే అనుకుంటుంటాడు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఇంట్లో. ఇల్లే అరుణాచలం అయిపోయింది. ఇల్లు అరుణాచలం అయ్యాక ఇంట్లోనే ఉంటేనే కుదురుతుంది అని అనకూడదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నీ లోపల అరుణాచలం అయి ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడ ఫారెస్ట్లో కూర్చున్నా కూడా అరుణాచలం అయిపోయింది. ఎందుకు? నువ్వు ఎక్కడుంటే అది అరుణాచలం అయింది. అది సాధనలో ఎదగాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ అరుణాచలం, తర్వాత ఇల్లే అరుణాచలం, తర్వాత మన లోపల అరుణాచలం. అంటే మనమే అరుణాచలం అయిపోతాం. మన శరీరమే అరుణగిరి మారిపోతుంది, లోపల శివుడు ఉన్నట్టుగా ఆత్మ. సరే, అలాగే 4 అక్కడి నుంచి స్వామివారిని సేవిస్తున్నారు. అక్కడి నుండే స్వామిని సేవిస్తారు. ఆ సోనాద్రికి ఉత్తర సానువులో ఒక విశాలమైన వటవృక్షం ఉంది. అక్కడ ఒక ఉత్తరాన వటవృక్షం ఉంది. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. జనరల్గా మెల్లగా నోట్స్ తెచ్చుకొని వీలైన వాళ్ళు నోట్ చేసుకుని తర్వాత నాకు కూడా కొంచెం మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. చెప్తూ నేను నోట్ చేయడం కష్టం, నేను అండర్లైన్ చేసుకోవచ్చు. అరుణగిరి వెళ్ళినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ దిక్కులో ఉన్న దేవతలకు నమస్కరించుకోవాలి. అలానే అక్కడ ఉత్తరాన ఏముంది? ఒక విశాలమైన వటవృక్షం ఉంది. ఆ వటవృక్షాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ చెట్టు నీడ మండలాకారంగా ఏర్పడి విస్తారంగా ఉంటుంది. ఆ చెట్టు కింద మండలాకారంలో విస్తారంగా వెడల్పుగా ప్లేస్ ఉంది. అక్కడ ఎవరున్నారు? లలాటే త్రైపుండ్రి నితిలకృత కస్తూరి తిలక స్ఫురన్ మాలాధార స్ఫురిత కటి కౌపీన వసన దధానో దత్తూరం శిరసి ఫణిరాజం శశికళాం అధీస సర్వేషాం అరుణగిరియోగి విజయతే. శ్లోకం. సరే, ఏంటో చూద్దాం.
దాని మొదట్లో శివుడు సిద్ధ రూపంలో, సిద్ధులు సిద్ధి పొందడం అంటే శక్తులు పొందడం, అలా పొందిన వాడిని సిద్ధయోగి అంటారు. శివుడు సిద్ధయోగి, అన్నీ ఆయనలోంచి బయటకు వచ్చినాయి కదా. సో అరుణగిరి యోగి సదా వసిస్తాడు, ఆ వటవృక్షం కింద ఉంటాడు స్వామి ఉత్తరాన అరుణగిరి మొదట్లో. సోనాదికి 8 దిక్కులలోనూ 8 లింగములు కలవు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి తెలుసు. ఈశాన్య లింగం, అగ్నిలింగం, వాయులింగం, కుబేరలింగం, అవునా? యమలింగం ఉందా శుభశ్రీ? కలవు. పట్టణంలో శివభక్తుల కోసం దేవునికి ఒక పెద్ద ఆలయం నిర్మింపబడింది. అరుణాచల శివుడి కోసం పెద్ద ఆలయం కట్టించారు. అది ఫస్ట్లో ఆలయం లేదు. ఈ అరుణగిరి చుట్టే శివలింగాలు వచ్చేసాయి. విచిత్రం, అరుణాచలం ఎవరైనా వెళ్ళారా ఇక్కడ? రైజ్ యువర్ హ్యాండ్స్. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చేతులు పైకెత్తండి. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చుట్టూ శివలింగాలు, నందులు చూసారా? నందులు స్వామి అరుణగిరి వైపు తిరిగి ఉంటాయి. విచిత్రం, అరుణగిరి చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద నందులు ఉంటాయి. ఒకప్పుడు మేము తాకేవాళ్ళం, ఇప్పుడు ఈ మధ్య గ్రిల్లు కట్టేశారు, దాని లోపల ముట్టుకోవచ్చు పాడైపోతాయి. ఆ గ్రిల్లు లోపల ఉన్న నందులన్నీ అరుణగిరి వైపు తిరిగి ఉంటాయి. నంది ఎవరి సైడ్ తిరిగి ఉంటుంది? గిరి వైపు తిరిగి ఉందంటే అర్థం ఏంటి? గిరియే శివుడు, అలా తెలిసాడు. ఆ ఆలయపు ఆవరణలో వాసుదేవునిచే నెలకొల్పబడిన బొగడ చెట్టు క్షేత్రవృక్షంగా భాషిస్తుంది. బొగడ చెట్టు అక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు ఉంది, మనం వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. అది ఎవరు? వాసుదేవుడు. ఎవరా వాసుదేవుడు? విష్ణుమూర్తి. ఆ క్షేత్రవృక్షం, ఆ క్షేత్రవృక్షంగా ప్రతి గుడికి వెళ్తే మనం క్షేత్రవృక్షం ఏంటని కనుక్కోవాలి, కనుక్కొని దాన్ని దర్శనం చేయాలి. అర్థమైందా? భాషిస్తుంది. అగస్త్యుడు వశిష్ఠుడు భూధరాన్ని సేవించి తమ పేరుతో నిర్మల లింగమును స్థాపించి తపోనిష్ట గరిష్ఠులు అయ్యారు. అక్కడ అగస్త్యుల వారు వశిష్ఠ మహాముని ఇద్దరు అరుణాచలం వచ్చినప్పుడు ఆ స్వామిని అరుణగిరిలో, ఆ స్వామిని చూసి, అరుణగిరియే శివుడు చూసి ధ్యానంలోకి వెళ్ళిపోయారు, తపోనిష్టలోకి వెళ్ళిపోయి వారు 2 శివలింగాలను ప్రతిష్ఠ చేశారు ఆనందంతో. జనరల్ శివలింగం ఎవరెవరు ప్రతిష్ఠ చేస్తారు? ఏదైనా గొప్ప శక్తులు కావాలి, భయంకరమైన శత్రువుని విజయం పొందాలి అంటే రాముల వారు చేసినట్టు శివలింగ ప్రతిష్ఠ. అలానే అక్కడ రావణాసురుడు బ్రాహ్మడు, అతని హత్య జరిగింది. సో ఆ పాపం నుంచి తప్పించుకోవాలంటే కూడా, పాపం పోవాలంటే శివలింగ ప్రతిష్ఠ చేస్తారు జనరల్. ఇవ్వడం చాలా మంది గుళ్ళలో శివలింగ ప్రతిష్ఠ చేస్తారు, చాలా గొప్ప వ్యక్తులు, గొప్ప భక్తులు వాళ్ళందరూ. నిజంగా జన్మలో ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేసే కెపాసిటీ మనం తెచ్చుకోవాలి. పనికిరాని డబ్బులన్నీ దేనికో వేస్ట్ చేస్తున్నాం. శివలింగ ప్రతిష్టకు కావాల్సిన డబ్బులు చిన్నప్పటి నుంచే జమ చేసుకొని, అంటే ఉద్యోగాలు చేసినప్పటి నుంచి కొంచెం కొంచెం దాచిపెట్టి ఏదో ఒక ఊరిలో గుడి కడుతున్నారనుకోండి, ఫండ్స్ లేవనుకోండి, హెల్ప్ చేయాలి అని కూడా అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనలో ఒక అలవాటు ఉంది. నిన్న గుడికి వెళ్ళాం, ఈసారి ఇంకో గుడికి వెళ్దాం, ఈసారి ఇంకో గుడికి వెళ్దాం, వెరైటీ గుళ్ళకి వెళ్ళండి, పర్లేదు, అన్ని గుళ్ళు చూడండి. కానీ మీ వల్ల ఒక గుడి పోషింపబడాలి. అంటే ఒక గుడిని ఎప్పుడు మీరు దత్తత తీసుకున్నట్టుగా, ఆ గుడిని ఎలా ఉండాలంటే మీరు చనిపోయే వరకు ఆ గుడితో అటాచ్ అయ్యి ఉండాలి. దానికి ఏం కావాలని మీరే చూసుకోవాలి. అక్కడ ఇన్ఛార్జ్ వేరే ఉండొచ్చు, చైర్మన్ ఎవరు ఉండొచ్చు, మీ పడని శత్రువే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ మీకంటూ మీకు గుడిని నమ్ముకొని దాన్ని డెవలప్ చేసే బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఇన్ని కోట్ల మంది ఉన్నాం, అన్ని హిందూ దేవాలయాలు, అన్ని దేవాలయాలు ఉన్నాయా? ఇన్ని కోట్ల సనాతన ధర్మం యొక్క జనులు ఉన్నారు, పాపులేషన్ ఉంది. అన్ని దేవాలయాలు ఉన్నాయా? లేవు కదా. కానీ ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్క మనిషి ఒక్క దేవాలయాన్ని రోజు వాడి అటెండెన్స్ చేసుకుంటాను అనుకో, గుళ్ళ మీద దాడులు ఎందుకు జరుగుతాయి? ఇంట్లో 10 మంది ఉన్నాం, పొద్దున్న నాన్నలు వస్తారు, సాయంత్రం కొడుకెళ్ళి వస్తారు. ఏం లేదు, ఎన్నో పనులు ఉన్నాయి. ఓ 2 గంటలు నువ్వు కూర్చుంటా, ఇంకో 2 గంటలు ఇంకొకటి కూర్చుంటాడు. ఇంట్లో 10 మంది 10 గంటలు డివైడ్ చేసుకొని చూసుకొని ఒక్కొక్క గంట లెక్క చేసుకోలేరు. బాధ్యత మనకి లేదు. ఎవడో వచ్చి చేస్తున్నాడంటే ఎందుకు చేయడు? వాడు అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే కదా. ఇల్లు తాళాలు ఓపెన్ చేసి పెట్టి దొంగ వచ్చాడు అంటే ఎట్లా? నువ్వు తెచ్చిపెట్టింది ఎందుకు? ఫస్ట్ అవకాశం ఇచ్చేది ఎందుకు? వాడిని తిట్టడం ఎందుకు? ఇవాళ యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి, పిల్లలు చూపిస్తుంటారు, నాకే బాధ అనిపిస్తుంది. నేను అందుకనే నిజంగా గొప్ప గొప్ప వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు చాగంటి వారని ప్రవచనం చేస్తారు గురువు గారు, చాగంటి వారు అందరికీ తెలుసు. ఆయన కాకినాడలో అయ్యప్ప స్వామి గుడి నుంచి ప్రవచనాలు చేస్తుంటారు. ఆయన అటాచ్ అయిపోయారు అయ్యప్ప స్వామి గుడికి. అటాచ్ అయిపోయారంటే ఆయనకి ఏం అక్కడ షేర్ హోల్డర్ అనట్లేదు. ఆయన వల్ల ఎంతో భక్తులు అక్కడ వస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఆ గుడి డెవలప్మెంట్ చాలా ఫేమస్ అయిపోయింది. చూడండి, ఒక గురువు గారు ఒక గుడికి అంకితం. అలా ఎంతోమంది ఉన్నారు గురువులు. ఒక గుడిని పట్టేసుకుని ఆ గుడిలోనే దాని డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు.
దానివల్ల 2 ప్రయోజనాలు, గుడి డెవలప్ అవుతుంది, గుడికి రక్షణ కూడా. అలా మనం గొప్పవాళ్ళు అయితేనే గుడి పట్టుకున్నామని కాదు. చిన్నపిల్లలు ఇప్పుడు మన స్టూడెంట్స్ వాళ్ళు సిద్ధు ఉన్నారు. సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ ఆంజనేయ స్వామి గుడికి ఫుల్ డెడికేటెడ్. పొద్దున వాడు చిమ్మడ నుంచి మొత్తం వాళ్ళే చేస్తారు. ఎంత అదృష్టం అది. మనం పనికిరాని స్టేటస్కి వెళ్తున్నాం. యాక్చువల్గా పనికిరాని నాకు ఇంట్లో పెద్ద మెర్సిడీస్ బెంజ్ కార్ ఉందో, BMW ఉంది, నేను గుడి ఊడవాలి అంటే ఎన్ని ఉన్నా కూడా భగవంతుడి సేవ రాసి పెట్టున్నాడు ఫస్ట్ మొహానికి. అలా దొరికినవాడు అదృష్టవంతుడు. నిజంగా గుడిని అలా చిమ్మి క్లీన్ చేసి శుద్ధి చేసేవాడు కాళ్ళ మీద పడి దండం పెట్టాడు ఫస్ట్. ఎందుకంటే వాడికి అంత భాగ్యం ఇచ్చిన దేవుడు వాడి మీద దృష్టి పెట్టాడు. అలాంటి వాడు గొప్ప భక్తుడు. మన ఇల్లే చింపుకో, ఇంక గుడికే చింపుతాను అట్లా తయారైన పరిస్థితి. దీనిలో ఫస్ట్ మగపిల్లల కంటే ఆడపిల్లలే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ విషయాల్లో. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఇంకో ఇంటికి వెళ్ళి మీ వల్ల ఇంకో ఇల్లు నిలబడాలంటే మీరు చాలా స్ట్రాంగ్గా బెస్ట్ క్వాలిటీస్ ఈ చిన్నప్పటి నుంచే డెవలప్ చేసుకుంటూ రావాలి. మీ నుంచి సృష్టి జరుగుతుంది, అవునా కదా? అంటే అమ్మవారిలాగా మీరు అమ్మవారులే అవుతారు ముందు ముందు. అంటే మీరు ఎంత అమ్మవారికి ఎలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి శక్తులు. చాలా ధార్మికంగా ఉంటారు అమ్మవారు. అమ్మవారి లక్షణాలు డెవలప్ చేసుకోవాలి. వెస్టర్నైజ్ అంటే ఓకే, ఉండద్దని ఎవరు అనట్లే. ఎక్కడ అవసరం అక్కడ ఉండండి, ఎక్కడ అవసరం లేదు అక్కడ అవసరం. గుళ్ళోలానే ఉండాలా, బడిలో లాని యూనిఫాము, ఇంట్లో లాని ఉండాలి. ఇది డిసిప్లిన్ అంటారు. ఇలాంటివి చెప్తే కూడా ఏంటంటే నువ్వు ఎవరు నా డ్రెస్ డిసైడ్ చేయడానికి, నువ్వు ఎవరైనా మీద పడి గొడవలు అయిపోతున్నాయి. మంచి చెప్పినా కూడా గొడవ పడితే చెప్పేవాడు మాయమైపోయాడు అనుకోండి. రేపు పొద్దున్న సొసైటీ పాడైతే బాధ్యత ఎవరికి ఇస్తారు? గురువుకి ఇయ్యరు. గురువు ఇలా గొడవలు 10 సార్లు గురువుల మీద కేసులు పెట్టి అవి పెట్టి సతాయించి చేశారనుకో, గురువులు ఏం చేస్తారు? మానేస్తారు. ఇప్పుడు ఆ కష్టం ఎవరికి వచ్చేది? చెప్పేవాడు ఇప్పుడు స్కూల్లో టీచర్ మాయమైపోయాడు, సబ్జెక్ట్స్ ఎట్లా పాస్ అవుతారు? అందరూ ఫెయిల్ అవ్వాల్సిందే. సొసైటీ ఎట్లా డెవలప్ అవుతుంది? అప్పుడు మనుషుల బదులు జంతువులు తిరుగుతుంటాయి. మనిషి రూపంలో ఉన్న జంతువులు. ఎందుకంటే నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, జంతువులని ప్రవర్తిస్తారు వాళ్ళు ఎవరైనా. అందుకని ఏదైనా మంచి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సహకరించి వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్లో మానుకొని ఎంతోమంది గురువులు బయటకు వచ్చి ప్రవచనాలు చేస్తున్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తారు. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని వాళ్ళని తిడతారు సోషల్ మీడియాలో. ఆ గురువులు తిట్టే బదులు ఫస్ట్ మీ అమ్మ నాన్న తిట్టుకుని తర్వాత గురువు దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత గురువు. ఎందుకంటే నీకు ఆ సంస్కారం ఇచ్చిన వాళ్ళు కదా, అందుకే వాళ్ళని తిట్టాలి ఫస్ట్. గురువులు ఏం చేస్తారు? నాన్న మంచిగా చెప్తున్నారు కదా, వాళ్ళ మీద అటాక్ చేస్తే ఏమొస్తుంది? మాటల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. గురువు అనే భక్తి పోయింది కాబట్టి సొసైటీలో వర్స్ట్గా ఉంది. అప్పట్లో ఎంత భక్తో గురువు వస్తున్నారంటే నిజంగా పీఠాధిపతులు వస్తుంటే రోడ్డు మీద అది బురద ఉండనియండి, ఏదైనా ఉండనియండి, అలా పడిపోయి దండాలు పెట్టేసేవాడు గురువులకి. ఎవరి పీఠాధిపతి వచ్చిపోతే ఎవరి ఇళ్ళలో వాళ్ళు పని చేసుకుంటున్నారు. పీఠాధిపతి వస్తే ఇల్లు లాకులు వేసుకుంటారో గొడవలు పెట్టుకుంటారో వెళ్ళిపోయి ఆయన ఎందుకు జగత్తు గురువు, ఆయన జగత్తుకే గురువు పీఠాధిపతి. అలా వస్తే ఎలా వెళ్ళిపోవాలి? అసలు అన్ని పనులు మానుకొని పోవాలి. దిక్కుమాల పనులు. ఒక చోట నేను గుడిలో ప్రదక్షిణలు చేస్తుంటే ఒక చోట చదివాను, జీవితాంతం పనులతో లాస్ట్ చచ్చిపోయే ముందు కూడా అని చెక్ మీద సైన్ చేయలేదు రా అనుకుని సైన్ చేసేసి చచ్చిపోతాడు. అంత బిజీగా ఉంటాడు. మధ్యలో భక్తుడు ఎవరో రాశారు గుడిలో, అది ఏమని రాశారంటే జీవితాంతం నీకు పనులు ఉంటాయి చచ్చే వరకు, మధ్యలో కొంచెం టైం రామరామ అనుకోవడానికి తీయరాదు అని రాశాడు. దేవుడి నామం అనడానికి ప్రయత్నంగా మనమే తీయాలి. అదే దేవుడు ఏదో బ్లెస్సింగ్స్ ఇచ్చేసేసి నీకు రోజు 24 గంటలు 4 గంటలు ఆ పూజ చేసుకోవడానికి ఇస్తున్నాను అని వారు చెప్పరు. ఇలా బిజీగా ఉంటున్నారనే కాంచీపురం పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు నేను చూపించాను. అక్కడ ఉంటారు పీఠాధిపతి సన్యాసి స్వామి, చూపించాను. ఆయన ఒకసారి ఇలానే ప్రసంగం చేస్తూ అందరినీ ఓపెన్గా అడిగారంట, మీరందరూ నా కోసం పని చేస్తారంటే అందరూ అన్నారు. చేయి ఎత్తండి అన్నారు. అందరు చేయి ఎత్తారు. ఎత్తగానే సరే ఇప్పుడు మీరందరూ నా కోసం పని చేస్తారని ఒప్పుకున్నారు. అదేంటంటే మీకున్న 24 గంటల్లో ఒక్క 2 నిమిషాలు నాకు ఇచ్చేసేయండి. నిజంగా ఆ రోజు ప్రవచనం విన్న వాళ్ళల్లో స్వామి యొక్క అనుగ్రహ భాషం అంటారు. ప్రవచనం అంటారు. అనుగ్రహ భాషం అంటే మన మీద బ్లెస్సింగ్స్ కురిపిస్తున్నారు స్వామి. అలా అనుగ్రహ భాషలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఆ రోజు నుంచి వాళ్ళ టైం ఎంత కౌంటు 23 అవర్స్ 58 మినిట్స్ మాత్రమే వాళ్ళకి ఇచ్చినట్టు దేవుడు. ఎందుకంటే వాళ్ళు కానీ 2 నిమిషాలు స్వామికి ఇచ్చేశారు కదా. నిజంగా మాట్లాడితే అదే కదా అదృష్టవంతులు. స్వామికి 2 నిమిషాలు ఇచ్చేశారు వాళ్ళ జీవితాల్లోంచి. మరి స్వామి ఏం చేసుకుంటారు ఆ 2 నిమిషాలతోనే అంటే ఆ 2 నిమిషాలు రామరామ అనుకోండి. అంటే అప్పటి నుంచి అక్కడ విన్న భక్తులందరూ వాళ్ళ జీవితంలో 2 నిమిషాలు ఖచ్చితంగా పెట్టుకుంటారు. రోజు 6:01 స్టార్ట్ చేసి
6ంటికి స్టార్ట్ చేసి 6:02కి స్వామివారికి ఇచ్చాం. ఆ టైం మాది కాదు, స్వామివారి టైం. నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను స్వామివారికి అని అంత నిష్టగా చేస్తున్నారు. గురువు చెప్తూ పోయి ఎవరు ఫాలో అవ్వకపోతే ఇంక ఎలా డెవలప్ అవుతాం మనం? గురువే చేసుకుంటూ పోతే ఆయన ఆల్రెడీ డెవలప్ అయినాడు కాబట్టి గురువు అయ్యి ఉన్నాడు. సాధనలో ఆయన ఎప్పుడో పైన మెట్లో ఉన్నారు, మన కోసం కింద దిగొచ్చారు పాపం. మీరు తిరుపతి కూడా పైకి ఎక్కి కూర్చున్నారు, నేను కింద ఉన్నా అంటే మళ్ళీ కింది రమ్మంటే వస్తారా? చెప్పు పైకి రా అంట. గురువు ఎన్నిసార్లు వస్తున్నాడు పాపం, అంతకంటే పైనుంచి వస్తున్నాడు, అంతకంటే పైనుంచి మన కోసం దిగి వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? ఒక్కరి కోసం కాదు, ప్రతిసారి ఎవరు పిలిచినా వస్తున్నాడు. అందుకు గురువుకి ఎన్నిసార్లు కనపడ్డా కూడా దండాలు పెట్టచ్చు. మీ తల్లిదండ్రులైనా 4 సార్లు పిలిస్తే పోరా మొగాలు ఎవరు రానంటాడు, కానీ గురువు వస్తాడు. అందుకు గురువు ప్రథమ స్థానం అయ్యారు. సరే, అలా మీరు గుడిని ఒకదాన్ని దత్తత తీసుకున్నట్టుగా, సినిమాలో ఎంతసేపు మనం ఊళ్ళో దత్తత తీసుకున్నాం, ఇంకేదో ఏదో అంటున్నారు, మంచిదే. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, మానవ సేవ మాధవ సేవ అన్నారు, మంచిదే. కుక్కల్ని పెంచుకునేవాళ్ళు అనాథ శరణాలయం పోయి పెంచుకోవద్దనంటే కుక్కను పెంచుకోండి. అంత స్తోమత ఉంది కాబట్టి ఒక బిడ్డను కూడా అనాథ శరణాలయం తెచ్చి పెంచుకుంటే ఒక మనిషిని సహకరించకుండా కుక్క ఎలాంటి బ్రతికేస్తుంది, దాన్ని వదిలేస్తే చాలు, అది బ్రతకాలి, దాన్ని తెలిసి ఎట్లా బ్రతకాలో. కానీ చిన్న చిన్న బిడ్డలు తల్లిదండ్రులు పోయిన వాళ్ళు లేదంటే అనాథగా పెరిగిన వాళ్ళు ఎంతోమంది అనాథ శరణాలయంలో పడున్నారు పాపం. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు మనిషి కావండి, మనిషి జన్మను మనం గౌరవించట్లేదు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ ప్రాబ్లం? మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు పుట్టట్లేదు మాకు ఇంత ఆస్తుందని ఏడ్చే బదులు, పిల్లలు పుట్టలేదు అంటే నీ దగ్గర అంత ఆస్తుందో 10 మందిని దత్తత తెచ్చుకో, లీగల్గా ఫైల్ రాస్తారు ఈ పిల్లలు వీళ్ళకి చెందుతారు అని, మంచి చదివించు, సెటిల్ చేయి. అట్లా పట్టించుకునే వాళ్ళే కదా టెర్రరిస్టులు, దొంగలు అన్ని తయారయ్యి వాళ్ళకి సొసైటీ మీద విరక్తి వచ్చాయి కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఫామ్ అవుతున్నారు. ఎక్కడుంది మళ్ళీ వాడు ఇట్లా చేశాడు, మన దగ్గరే ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్, మనం సెట్ చేసుకోవాలి. సరే, పురాణం చెప్తాం, అలా అప్పుడప్పుడు అనిపిస్తుంటే చెప్తుంటాం. సరే, వశిష్ఠుడు భూధరాన్ని సేవించి తమ పేరుతో నిర్మల లింగమును స్థాపించారు. ఇక్కడి నుంచి మనం జనరల్ టాపిక్కి వెళ్ళాం. మనం అనుకుంది ఏంటి? జీవితంలో అట్లీస్ట్ ఒక శివలింగ ప్రతిష్టకి లేదంటే ఒక గుడి డెవలప్మెంట్కి మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే జీవితం మొత్తం అక్కడ ఇచ్చేమని కాదు, మీ డ్యూటీలు చేసుకుంటూ రోజుకో గంట గుడిని పట్టించుకోండి. గుడికి ఏదో పిల్లర్ పాడైంది, క్రాక్లు వచ్చినాయి, ఒక శాలరీలోంచి ఒక 1000 రూపాయలు 2000 తీసి పెట్టుకొని ఒక మేస్త్రిని పిలిచి ఆ గుడి వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి, నాయన ఇక్కడ పగిలింది నేను చేయించేస్తా, మీరు ఏదో ఫండ్స్ హుండీ ఓపెన్ చేశాక కాదు, నా దగ్గర ఉన్నాయి చేయిస్తా అని చెప్పి మేస్త్రి పడిగేలు వద్దంటారు ఎవరన్నా? ఆ దృష్టి మనకు లేదు కదా. ఎంతసేపు స్వామివారి పెద్దలండి వేసేసి నా పేరు రాయించుకోను, స్వామివారి కిరీటం పెట్టి రాయించుకోను, అందరు కిరీటాలు పెడుతూ కూర్చొని పేర్లు రాయించుకుంటే గుడిని పగిలిపోయిన గుడిని ఎవరు పట్టించుకుంటారు? అలా చేయాలి. అందరు కిరీటాలు పెట్టాలని లేదు, స్వామికి బోలెడు కిరీటాలు ఉన్నాయి, బంగారం వెండి అన్నీ చేయిస్తున్నాం. ఇంకా మళ్ళీ ఎందుకు? నిజంగా ఒక ఆయన తిరుపతి స్వామికి అనుకోండి, మొక్కుకుంటారు, అది వేరు, చేయించండి, వాళ్ళు తప్పేం లేదు, దాన్ని స్వామి సేవ అనుకుంటారు. కానీ ఈ విధంగా కూడా ఆలోచించడం మంచిది కదా అంటారు. అక్కడ వసతి గృహాలు షార్టేజ్ ఉన్నాయి, ఎందుకు వసతి గృహం కట్టరు? అప్పట్లో భక్తులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? భక్తుల కోసం బావులు తవ్వించారు, వసతి గృహాలు కట్టించారు, అన్నసత్రాలు కట్టించారు, లేదంటే కూర్చోడానికి అక్కడ పందిళ్ళు వేయించారు చూడండి. అంతేగాని కిరీటాలు పెట్టించారు, లేదంటే స్వామివారికి మెళ్ళో ఇన్ని నగల కాసుల పేర్లు వేయించారు. అప్పుడు అలా జరగలే. నిజంగా సిన్సియర్గా స్వామిని అందరు మనుషుల్లో చూశారు. అందరు మనుషులు అనే కంటే స్వామివారు భక్తుల్లో స్వామిని చూశారు. అది నిజమైన భక్తి. ఎంతసేపు మనకి దేవుడికి మాలేస్తే మనకు ఇంకా 10 కోట్లు ఇస్తే, మనకు 1 కోటి రూపాయలు ఇస్తే మనకు 10 కోట్లు ఇస్తాడని చెప్పే ఆలోచన ఉంటే కదా డైరెక్ట్ దేవుడికి ఇస్తాం. మహాభక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఏమనుకోడు. నిజమైన భక్తితో చేసేవాళ్ళు స్వామికి ఎంతోమంది ఉన్నారు. అది తిరుమల స్వామి కావచ్చు, శ్రీశైలం మల్లన్న కావచ్చు, ఏ దేవుడన్నా దేవతగా కావచ్చు. భక్తిని సరే మొక్కుకున్నారు, వేయండి, ఇంకా కూడా ప్రదర్శన, ఇంకా ఏం చేయగలరు, ఇంకా కూడా ఎలా చేయగలరు అనేది చూడండి. మన పెరియ పురాణం మొత్తం కూడా అదేగా చెప్పింది. భక్తులు పట్టించుకోండి, శివభక్తులు, విష్ణు భక్తులు, భక్తులు పట్టించుకుంటే దేవుడు పట్టించుకున్నట్టే అంటున్నారు. మనం ఏం చేస్తాం? గుళ్ళో మోచేత్తో దోసేసి, వాణి దోసేసి, ముసలావిని దోసేసి, లైన్లు బ్రేక్ చేసి అసలు పోవచ్చా దర్శనానికి? దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళుంటున్నారు. దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను దొంగతనం చేశానండి అని చెప్పకుండా అట్లా పోలీసుల ముందు దొంగలా నుంచి దొంగడే వాడిగా. గుడిలో లైన్ బ్రేక్ చేసేవాడు వాడు ఒకటే. గుడిలో లైన్ బ్రేక్ చేసేవాళ్ళు ఎంతమంది? పొరపాటు తెలియక ఎవరు చేయట్లే. వెరీ గుడ్, పిల్లలే బాగున్నారు. అయితే లైన్ బ్రేక్ చేయలేదు. ఒకటి పొరపాటు చేసి ఉంటే ఇక్కడి నుంచి చేయలేదు.
ఇక చేయకూడదు, ఇక తెలిసిందిగా. మనకి మనకి ఎట్లా అనిపించాలి, బాధ అనిపించాలి. స్వామి నేను నిన్ను నమ్ముకొని పొద్దు నుంచి తినకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారే, వీళ్ళని దాటుకొని దొంగదారిలో నాకు శక్తి ఉంది, నేను దుఃఖగలను దూరగలను అనే ఒక ఆలోచన పెట్టుకొని అందరినీ ఓవర్టేక్ చేసి నీ భక్తుల్ని తప్పించి నేను ముందుకు వచ్చి నా మొహం చూపిస్తున్నాను నీకు, నువ్వు నా మొహం చూస్తావు అసలు అనుకొని వెనకాల ఉండాలి, ఎందుకంటే నిజమైన భక్తులు నీ ముందు కూడా ఉన్నారు, మనమే భక్తులం కాదుగా. నీ నిజంగా ఆ రోజు దర్శనం అవ్వకపోయినా స్వామి స్వప్న దర్శనం మీకు ఇంకా భావిస్తాడు. నేను ఒక్కొక్కసారి సరే జనరల్గా మేము వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ముందుకెళ్ళిపోతాం, నేను రాను ఇక్కడే ఉంటానంట లైన్లో. ధర్మంగానే పోవాలి. మనం ఏం నేర్పిస్తున్నాం సొసైటీ, దుఃఖచ్చు అంట, నేను చూసి ఇంకో 10 మంది దుక్కుతారు, ఇంకా లైన్ ఎందుకు కట్టారు, అలా చేయకండి. సరే, నిర్మల జలాలతో సమృద్ధమైన సోనా నది అక్కడ ప్రవహిస్తుంది. చూడండి, సోనా నది ఉంది అక్కడ. అరుణాచల్ వెళ్తే గుర్తుపెట్టుకోండి, సోనా నది. ఈసారి వెళ్తే దానిలో బ్రహ్మతీర్థాలు కూడా స్నానం చేయాలి. పుణ్యప్రదమైన పెన్నా నది కూడా ఆ కొండ చుట్టూ ప్రవహిస్తూ సేవలను అందిస్తుంది. పెన్నా నది కూడా ఉంది అక్కడ. నేను గౌతముడు కూడా సోనాచల శంభుమూర్తిని తపశ్చర్యలతో అర్చించి తపశ్చర్య, దేవుడికి ఏం అవసరం లేదు. మన గురువు గారు చెప్తున్నారు, కలియుగంలో ఇంత పాపులేషన్ ఎందుకు వచ్చింది. గురువు గారు వింటుంటే చెప్తున్నారు, కలియుగంలో ఇంత పాపులేషన్ రావడానికి కారణం ఏంటి అంటే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, అన్నిటికంటే ఎక్కువ పాపులేషన్ కలియుగంలో. ఎందుకుందిరా అంటే అందరూ పండితులందరూ రీసెర్చ్ చేస్తారు, ఎందుకు కలియుగంలో ఎందుకు పాపులేషన్ ఎక్కువ వచ్చింది అనుకుంటే, కృతయుగంలో అందరూ యజ్ఞయాగాలు చేయాలి, చేస్తేనే మోక్షం. యజ్ఞగుండాలు పెట్టుకొని నిరంతరం యజ్ఞయాగాలు చేయాలి, ఓకేనా. ద్వాపర యుగంలో, కృతయుగంలో తపస్సు చేయాలి. ఫస్ట్ కరెక్షన్, కృతయుగంలో తపస్సు చేయాలి, గంటలు అలా సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ మనసు దేవుడి మీద లగ్నమై ఎప్పటికో ఆ మనసు నిలకడగా దేవుడి మీద నిల్చుంటే మోక్షానికి ఎన్ని జన్మలో ఎన్ని సంవత్సరాలు అయ్యే పాప మనుషులు అలా కూర్చుండిపోయారు. ఎప్పుడు కృతయుగంలో. త్రేతాయుగంలో వచ్చేసరికి యజ్ఞయాగాదులు ఉన్నాయి. తర్వాత ద్వాపరయుగం కృష్ణుడు వచ్చేసరికి అర్చన, స్వామివారి అర్చన సేవలు అవన్నీ స్టార్ట్ అయినాయి. కలియుగంలో పుట్టి గోవింద శివ అంటే చాలు, అంటే అంటూ ఉంటే నామం. ఇప్పుడు 4 ఏది ఈజీ, కృతయుగంలో చేసే తపస్సు ఈజీయా, మళ్ళీ త్రేతాయుగం రాముల వారు ఉన్న టైంలో చేసే హోమాలు ఈజీయా దేవుడిని చేరడానికి, ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్న టైంలో అర్చనాదులు చేయడం ఈజీయా, పుట్టి కూర్చొని కలియుగంలో గోవింద 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 అన్నం ఈజీయా. అందుకని ఆ 3 యుగంలో ఉన్న మనుషులందరూ పోయి బ్రహ్మదేవుడి అప్లికేషన్ పెట్టుకున్నారంట, స్వామి ఇవన్నీ కాదు మమ్మల్ని కలియుగంలో పుట్టించేయండి, ఎందుకు ఈజీగా మోక్షం వచ్చేస్తుంది. అందుకు కలియుగంలో పాపులేషన్ ఎక్కువైందని చెప్తారు, నిజమని కాదు, అలా గురువులు చెప్తారు, నిజం కూడా అయింది చెప్పాలి. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, కలియుగంలో ఉట్టి నామం చెప్తే చాలు మనకి దేవుళ్ళో కలిసిపోవచ్చు. ఏం చేయాలన్నా మీకు దొరికిన టైంలోనే ఏదో మీకు ఇష్టమైన దేవుడు, శివనో అరుణాచలనో గోవిందనో మీకు ఏ నామం నచ్చితే అది చేయండి. సరే, ఇలా తపస్యలతో అర్చించి లోకాలకు శ్రేయస్సును చేకూర్చ సూక్ష్మలింగాన్ని సేవించుకున్నాను. గౌతమ మహర్షి కూడా అక్కడ లింగాన్ని సేవ చేసుకున్నాడు. సూక్ష్మలింగం ఎక్కడున్నది, ఆత్మ అంటే మనసులో అరుణాచల లింగాన్ని సేవ చేసుకున్నాడు. ఇది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సాధన. పూర్వం శత్రువులను సంహరించి రాజ్యములను స్థాపించుకున్న భూపాలులు శివార్చన చేత మహితాత్ములు అయ్యారు. శత్రురాజులను ఓడించిన గొప్ప గొప్ప రాజులు కూడా శివుణ్ణి అర్చించారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సబ్జెక్ట్స్ బొరకెక్కట్లే, కూర్చొని శివుడిని ధ్యానం చేయండి, అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్. మా సిద్ధు నీట్గా ఇంట్లో ఒక షెల్ఫ్ పెట్టుకున్నాడు రమణ మహర్షి, నీకు ఉందా షెల్ఫ్, తీసేవారు 2 వరకు ఉందా, నీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటే అక్కడ కూర్చొని ధ్యానం చేయి, సెట్ అయిపోతుంది. నీకు ఆన్సర్స్ అక్కడి నుంచి వస్తాయి, మీ గురువు గారు దాని నుంచి ఆన్సర్స్ ఇస్తారు, మీకు ఆ నమ్మకం పెట్టుకొని చేయాలంటే. అలాంటివి నిజంగా చాలా సంతోషం అనిపించి సెటప్ చేసి నాకు ఫోటో పంపిస్తే అబ్బా ఇంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక్కొక్కసారి పిల్లలు అలా చేసి నాకు పంపిస్తుంటాం, నాకు చాలా సంతోషం, ఎందుకంటే చెప్పింది వేస్ట్ అవుతుంది, విని ఫాలో అవుతున్నారు. చాలా మంది ఫాలో అవ్వరమ్మా, అవి చేస్తారు అవి చేస్తారు అలా. సరే, కొండల గోచరించే ఈ శివలింగాన్ని నీవు కూడా ఆరాధించు, గొప్ప తపస్సిద్ధి కలుగుతుంది. ఇలా కొండలా కనిపించే శివలింగాన్ని
ఆరాధించు. అరుణాచలం పోగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు. అరుణగిరి ప్రదక్షిణం ఫస్ట్. శారీరక కష్టం శివుడి కోసం చేయాలి అక్కడ. దానివల్ల పాపాలు పోతాయి. ముందు ముందు వచ్చే కష్టాలు కూడా, పాపాలు కూడా ఈ కష్టంగా పోతాయి. ఏదో కష్టం వచ్చేదో దేవుడి కోసం కష్టపడటం మంచిదే కదా. మనం ఇంకా కాళ్ళు పెట్టి నడిచి, పాదాలతో నడిచి తిరుగుతున్నాం. ఇంకా కొంతమంది గురువులు ఉన్నారు, గొప్ప గొప్ప గురువులు. వాళ్ళు పొర్లు దండాలు పెట్టారు. 16 కిలోమీటర్స్ 16 కిలోమీటర్ పొర్లు దండాలు తెలుసుగా, దొల్లుతారు ఇలా. అప్పటి ఇట్లా రోడ్లు లేవు, ముళ్ళు 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 రాళ్ళు రాళ్ళు ఉండేవి. మా గురువుగారు అలా పొర్లు దండాలు పెట్టారు. ఒంటి నిండా రక్తం అంట. వాళ్ళకు రక్తం వస్తుంది కూడా తెలియదు. అంటే బాడీని వదిలేసి లోపల ఉన్న ఆత్మ స్వామితో అటాచ్ అయిపోయింది. చూడండి ఎలాంటి భక్తులు ఉన్నారు. మనం పోయి పాదాలతో తిరగడానికి నేను ఆటోలో తిరగచ్చా, సాక్సులు వేసుకొని తిరగచ్చా, చెప్పులు వేసుకొని తిరగచ్చా, షూ వేసుకొని తిరగచ్చా, తిరగాల, మనసులో తిరగచ్చా. మనసులో తినండి. మరి నీకు ఇష్టమైన స్వీట్ కూడా మనసులో తినాలంటే అయిపోద్దా? ఎందుకు బద్ధకం వస్తుంది? అదే జాగ్రత్త. స్వామి దగ్గరికి చేరాలి అంటే ప్రతి నిమిషం మన బిహేవియర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. లోపల ఎవరున్నారు? 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, లేజినెస్ నుంచి కూడా దాని నుంచి పుట్టింది. అదే బంగారం ఇస్తున్నారు, శారీస్ ఫ్రీగా ఇస్తున్నారు, లేదంటే ఏమన్నా అక్కడ ఫ్రీ గిఫ్ట్స్ పంచుతున్నాడు పరిగెత్తట్లే. కుంటోడు కూడా పరిగెత్తాడు, లేదంటే ఓపిక లేనివాడు కూడా పరిగెత్తాడు. దేవుడి కోసం పరిగెత్తాలి. అది డెవలప్ చేయండి. ఫస్ట్ నుంచే చేసుకుని చిన్నప్పటి నుంచి మీరు అది సాధన సాధన సాధన. అదేదో పెద్ద టర్మ్ కాదు. సాధన ఏం చేయాలి? కళ్ళు మూసుకున్నామని చెప్పుకోవాలి. సరే, గోవింద చాలాసేపు చెప్పామా? శివుడు గోవింద ఇద్దరు ఒకటే కదా. కొద్దిసేపు ఆరాధన చేసుకోవాలి. కృష్ణుడు గుర్తొచ్చాడు, ముద్దుగా ఉన్నాడు. ఆయన తలుచుకొని ముద్దుగా ఉన్న కృష్ణుడు మూతికి అలా వెన్న రాసుకున్నాడు, బుగ్గలకు రాసుకున్నాడు, ఇట్లా పింఛం పెట్టుకున్నాడు, చిన్న ఫ్లూట్ పట్టుకున్నాడు చేతిలో. ఆ కృష్ణుడు ఊహించుకుంటూ కృష్ణ 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 అలా చేస్తూ చేస్తూ మీ మధ్యలో ఏమన్నా జోష్ పెరిగిపోతుంది. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై 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 అని చెప్తుంటారు. కృష్ణ జై అంటారు. సాధనలో 2 విధాలుగా పనిచేస్తుంది. బాగా సాధన జరిగితే ఏదో ఫుల్ ఆనందం వచ్చి వాడు జోష్లో ఎగురుతాడు. లేదంటే సాధన బాగా పెరిగితే స్వామిని తలుచుకుంటూ కళ్ళమటి నీళ్లు ధారాపాతంగా కురిపిస్తాడు. ఏదైనా జరగచ్చు. వాడు చాలా లెవెల్లో ఉన్నారని అర్థం. అలాంటి వాడు చాలా హై లెవెల్. ఇది ఎక్కడ చూస్తారంటే భజన మార్గంలో చూస్తారు. జోష్లో ఎగురుతుంటారు, డ్యాన్స్ చేసేస్తుంటారు స్వామి కోసం. మన హరే రామ హరే కృష్ణ రోజు చేసాం. తెలియదు మనకి, కాళ్ళ నొప్పులు తెలియదు, ఏమీ తెలియదు. ఎగురుతుంటా స్టార్టింగే ప్రాబ్లం, ఇంజన్. ఒక్కసారి గురువుగారు ఇంజన్ స్టార్ట్ చేయగానే చేస్తాం. అలా చేయాలి. గొప్పది, గొప్ప పని. నిజంగా మనం సమితిలో మెల్లమెల్లగా అలా మనం పెట్టుకుందాం. ప్రజలు కూడా అందరికి కూడా తెప్పిస్తా. తాళాలు వాయించుకుంటూ జోష్గా మనం చేద్దాం. మనకి లక్కీగా గురువుగారి దయ వల్ల కొన్ని లొకేషన్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడే చేస్తుంటే కొన్ని పక్కన వాళ్ళు కూడా ఇబ్బందులు అనేవాళ్ళు కొంతమంది అట్లా, లేదంటే వేరే వాళ్ళకి ఇబ్బందులు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అలా కొంతమంది భక్తులు ముందుకు వచ్చి మా ఇల్లు మీరు హాయిగా భజనగా హాయిగా మీరు వాడొచ్చండి, అంతకంటే మాకు మహాభాగ్యం, అంతకంటే మాకు ఏం కావాలి, హాయిగా మీరు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రాలు, లలిత పెట్టుకుంటాను, వచ్చి పెట్టుకుంటాను. మాకు ఆఫర్ కూడా ఇచ్చారు. గురుగారికి ఎన్నోసార్లు దండం పెట్టుకోవాలి. ఎందుకంటే అవసరం మన ప్రొడ్యూసర్స్ ఎంతో అవసరం. అది ఇంకోటి, ఇది నిజంగా ఒక్కొక్కళ్ళు ఇంట్లో డెవలప్ అవ్వాలి. ఇంటింటా జ్ఞానదీపం అని మనం ఎక్కడ విన్నాం? ఏ సినిమాలో విన్నారు? ఇంటింటా జ్ఞానజ్యోతి వెలగాలని చెప్తారు. మంజునాథ్ సినిమా. ఇంటింటా జ్ఞానజ్యోతి వెలగాలి అంటే అర్థం ఏంటి? ప్రతి ఇంట్లో శివనామం నడవాలి, ప్రతి ఇంట్లో హరినామం నడవాలి. అంతేగా నాకు ముక్కు మూసుకొని మూల కూర్చుంటా అంటే ధ్యానం అనే పేరు మీద కుదరదు. మీరు ధ్యానం ముక్కు మూసుకొని ఒక 10 గంటలు కూర్చున్నా బయటికి వచ్చి సొసైటీ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అర్థమైందా? మనం ఫారెస్ట్లో లేం కదా. సో ఇది ధర్మమే. గుడిని క్లీన్ చేయాల్సిన ధర్మం మందే, గుడిని కాపాడాల్సిన ధర్మం మందే, మన చుట్టూ ప్రజల్ని కాపాడాల్సిన ధర్మం మందే. మన సాధన కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని అంతరంగంలో పోయి ఆత్మగా నిలబడే సాధన చేయడం కూడా మన బాధ్యతే. అందుకని అలా కూర్చొని రమణ మహర్షిలా కూర్చుంటా అంటే ఆయనది వేరు స్థితి. ఆయన అంతా చేసేసారు. మనం ఇప్పటి నుంచే అలా యాక్టింగ్ చేస్తే కష్టం. పిల్లల్ని పట్టించుకోకుండా డ్యూటీస్ మానేసి వాళ్ళు గుడి చాకరీ అంతా వాళ్ళు చేసుకుంటే నేను కూర్చొని నేనే భగవాన్ రమణ మహర్షిని అని కూర్చుంటే ఎక్కడవుతాయి? తప్పు కదా. డ్యూటీస్ మారమని భగవద్గీత కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? కర్తవ్యాన్ని వదిలేసి చేసే సాధన కంటే కర్తవ్యం చేసుకుంటూ చేసే సాధనే గొప్పదని చెప్పాడు. అంటే ఏం చేయాలి మనం? మీకు చదువుకోవాలి కంపల్సరీగా. దేవుడి సాధన కూడా చేయాలి. సరే,
సరే, ఇది అగ్నిలింగం కదా. ఏ లింగం? అరుణాచల లింగం అగ్నిలింగం అందరికి తెలుసు కదా. అగ్ని స్తంభంగా వెలిసాడు స్వామి. మరి ఎలా చల్లబడి సేవ్య స్థితిని పొందింది? ఇది ఎలా చల్లబడింది? మనం ముట్టుకొని దాన్ని సేవ చేసే లింగంగా ఎలా మారింది చూద్దాం అని గౌరీదేవి సాధారణంగా ప్రశ్నించగా గౌతమ ఋషి ఇలా వివరించాడు. గౌరీదేవి అడిగింది కదా గౌతమ మహామునిని, ఎందుకు శివార్చన చేసి కదా మళ్ళీ స్వామిలో కలవాలి, కళ్ళు మూసేశారు అమ్మవారు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి. ఈ గిరి కృతయుగంలో అగ్నిమయం, కృతయుగంలో అగ్ని శిఖలా ఉంటాయి అంత పోల్. ఏది? అరుణగిరి. త్రేతాయుగంలో మణి నిర్విశేషం, మణిలా వెలగడం సాగింది, అంటే ఆ మంటలు తగ్గి మణిలాగా. నెక్స్ట్ ద్వాపరంలో పుత్తడి ముద్ద, బంగారు ముద్దలా, అంటే అలా ఎలా 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 కలియుగం వచ్చే మనుషులకు అందాలి కదా పాపం. స్వామి తన తన తేజో శక్తిని కలియుగంలో వచ్చే మనుషులు చూడలేరు, తాకలేరు అని చెప్పి తగ్గించుకుని మన కోసం చేస్తున్నాడు. కలియుగంలో శిలాకారం, ఇలా 4 యుగాల్లో 4. కృతయుగంలో అగ్నిమయం, తర్వాత త్రేతాయుగంలో మణిలాగా, మణి నిర్విశేషం. ద్వాపర యుగంలో పుత్తడి బంగారు ముద్దలా ఉంది, బంగారు ముద్దే అంటే అలా మెరిసిపోతుంది బంగారంలా. కలియుగంలో స్థూలాకారం. కృతయుగంలో నిప్పులు చెరుగుతుండగా దేవతలు దీనిని సమీపించలేక దూరంగా నిలిచి స్తుతించేవారు. కృతయుగంలో అగ్ని ఆ లింగంలోంచి నిప్పులు ఇలా బయట పడేవంట. అంటే అంత శక్తి దేవతలకు లేదు పోయి దాన్ని ముట్టుకొని సేవ చేసి. అంటే ఆయన దేవతలు ఎంత దూరం ఉండాలో అంత దూరం పెట్టేశాడు, ఆ రూపంగా ఉన్నాడు ఆయన. దేవతల దూరం నుంచి స్వామి అరుణాచల శివ అనేవాడు. ఎప్పుడు? కృతయుగంలో. వేదములు అసోయస్తామ్రో అరుణఉత బభ్రుసుమంగళ అని ఈ గిరిని స్తుతించాయి. శ్రీరుద్రంలో అలా చెప్పబడింది. అప్పుడు దేవతలు ఓ అగ్గిదొర, చూడండి అగ్గిదొర. ఇంకోటి దీన్ని ఏమొచ్చింది? ఇంకో దొర, అడవి దొరని ఏమన్నారు? డింగిడీలో ఒకటి, ఇంకోటి ఏ దొర అన్నారు నిన్న? మన్నెందొర, అగ్గిదొర, అన్ని దొరలేన దొరస్వామి కాబట్టి అన్ని దొరలే. నిన్ను సమీపిస్తే మేము బుగ్గి అవుతాం. ఓ అగ్గిదొర నీ దగ్గరకు వస్తే మేము బుగ్గి అవుతాం, అంటే బూడిదైపోతాం, అలా వెళ్ళిపోతున్నాడు. శాంతించి కొంచెం సామ్య రూపాన్ని ధరించు, మా ప్రార్థనను అవతరించు అన్నారు. ఈ రోజున స్వామికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, స్వామి ఇంత తేజరూపం మాత్రం కావట్లేదు స్వామి, కొంచెం రూపం యొక్క శక్తిని ఆ తేజం తగ్గిస్తే కానీ మేము దగ్గరకు వచ్చి మేము సేవ చేయలేము, మీకు సేవ చేయకుండా మేము ఉండలేము, కాబట్టి మా కోసం మీరు ఏం చేయాలి? ఆ యొక్క అగ్ని రూపాన్ని కొంచెం తగ్గించు స్వామి, మేము అందుకునేటట్టుగా చేయండి స్వామి చెప్పాడు అని చెబుతూ ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. సర్వం శ్రీమామేశ్వర పాదార్థ